మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం తగదని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. వెల్లుర్తి మండలంలో జమునా హెచ్చరిస్ పేరుతో భూములు కబ్జా చేశారన్న యూత్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి మీద ఈటెల రాజేందర్ గారు మరి గడిచిన ఉప ఎన్నికల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో 25 కోట్లు మరి సీఎం కేసీఆర్ గారి దగ్గర తీసుకున్నారని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిండు. వాటిని సవాల్గా తీసుకొని మరి రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర మరి మన చిత్తశుద్ధిని నిరూపించుకుందాం, అక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర తడి బట్టలతో మన నిజాయితీగా మాట్లాడదామని రేవంత్ రెడ్డి గారు మరి మొన్న సవాల్ విసిరిండు. మరి ఆ సవాల్ను స్వీకరించకుండా ముఖం చాటేసి ఈటెల రాజేందర్ గారు నిన్న మరి అమ్మవారి దగ్గరికి రాలేకపోయిండు. మరి కాస్తో కూస్తో ఈ తెలంగాణ ప్రజలకు మీ మీద చిరంత గౌరవం ఉండే ఈటెల గారు మరి మీరు ఇలాంటి నీతి మాలిన సిగ్గుమాలిన మాటలు మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే ఆధారాలతో మాట్లాడాలి. అలాంటి మాటలకు విలువ ఉంటుంది. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన